నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనములు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనములు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వచనము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగి నరుడు ధన్యుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకుని వారందరూ ధన్యులు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునో తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనము నుండి 25వ వచనం వరకు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను, పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27, 28 వచనములు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు,
యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం.